బీబీఏ డిగ్రీ చేయడానికి ఇంటర్ ఏ గ్రూప్ చేసుకొని ఉండాలి సార్? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ ఎనీ కోర్సు ఎనీ గ్రూప్ చదివి బీబీఏ చేసుకోవచ్చు. బీబీఏ చేయాలంటే ఇంటర్లో ఈ కోర్సే చేయాలి, ఇంత చదివాకే అప్పుడు మనం బీబీఏ చేయగలం, ఎందుకంటే బిజినెస్ అదంతా ఇది కదా. కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో 5 చాప్టర్స్ ఉన్నాయి సబ్జెక్ట్లో. రివర్స్ ఎలా తీసుకోవాలా, లెఫ్ట్ రైట్ ఎలా తీసుకోవాలి, స్పీడ్ ఎలా తీసుకోవాలా, ట్రాఫిక్ ఎలా తోవాలని మొత్తం చెప్పారు. నోట్స్ కూడా ఇచ్చారు. యూనివర్సిటీ ఎగ్జామ్స్ టాపర్ ఇచ్చాడు. ఇక మనోని తీసుకెళ్లి మంచి కార్ ఇద్దాం, కోటి కారు డ్రైవ్ చేయగలుగుతాడా? కానీ 21 days డైరెక్ట్ కార్లో కూర్చోబెట్టి గ్రౌండ్ లో డైలీ 2 hours లెక్క నేర్పిస్తే 1 month కార్ డ్రైవింగ్ రాదు. ఏ డిగ్రీ చదివినా కూడా మన దగ్గర ప్రాక్టికల్ ఎక్స్పోజ్ నేర్పిస్తాం. షిప్పుల దగ్గర తీసుకెళ్తాం, మనం కారుగోల దగ్గర తీసుకెళ్తాం, ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తాం. అప్పటి కదా మన వాడికి ఎస్ బిజినెస్ అంటే ఇలా చేయొచ్చు. 2222 స్టూడెంట్స్కి నువ్వు జాబ్ చేసేది కాకుండా జాబ్ ఇచ్చేది, దానిపైన వరల్డ్ రికార్డ్ వచ్చాడు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాము నరేంద్ర మోడీ గారి కాన్సెప్ట్. ఇప్పుడు ఏపీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే కాన్సెప్ట్ పెట్టారో ఆ కాన్సెప్ట్ మన ఇన్స్టిట్యూట్లో స్వతహాగా పెట్టాం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ డాక్టర్ నారాయణ కాలేజ్ నుంచి చైర్మన్ డాక్టర్ నారాయణ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకి ఈ డిగ్రీ కాలేజ్ మీద చాలా మందికి కొన్ని అవగాహన లేదు, ఆ అవగాహన గురించి ఆయన ఈరోజు మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? సార్, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే మీ గురించి నేను కనుక్కోవడం జరిగింది. ఏంటి సార్ మీ స్టడీస్? దాదాపుగా ఒక 10 పీజీలు, ఒక 2 PhDలు, మళ్ళీ 6 డిగ్రీలు. ఎలా సార్ ఇదా మీకు ఎలా సాధ్యమైంది సార్? ఇది ఈ జనరల్గా ప్యాషన్. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరిక. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే సివిల్ సర్వీస్ రాయాలి. సివిల్ సర్వీస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి. అలాగా ఆ సబ్జెక్ట్లో అలా చదవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను డిగ్రీ చదివాను సార్. ఒక 2 సంవత్సరాలు చదివేసి నేను ఇంక వెళ్ళిపోయాను. ఇంకా నాకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇటు వచ్చేసాను. దాని తర్వాత ఇప్పుడు చదవాలనుకున్నా నేను చదవలేకపోతున్నాను. అదే అంతే మీకు అదే చెప్పా. ఇది చెప్తుంటే నేను 45 yearsలో కూడా నేను చదివాను అనగానే అమ్మో మన వల్ల కాదు. అందుకే మీరు డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ లాంటి కాలేజ్కి మీరు MD అయ్యారు, నేను ఎక్కడేమో మీకు యాంకర్ అయ్యాను. ఎలా నడుస్తుంది సార్? అంత మంచిగా? ఎక్సలెంట్ నడుస్తుందండి. సూపర్ సార్. యాక్చువల్లీ బీబీఏ డిగ్రీ చేయడానికి ఇంటర్ ఏ గ్రూప్ చేసుకొని ఉండాలి సార్? బీబీఏ చదవాలంటే ఇంటర్మీడియట్ ఏ డిగ్రీ అయినా ఏ కోర్స్ అయినా పర్లేదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ ఎనీ కోర్సు ఎనీ గ్రూప్ చదివి బీబీఏ చేసుకోవచ్చు. అవునా సార్? ఓకే. అంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజన్లో కొన్ని డౌట్లలో ఉంటారు. అంటే బీబీఏ చేయాలంటే ఇంటర్లో ఈ కోర్సే చేయాలి, అంటే ఇంత చదివాకే అప్పుడు మనం బీబీఏ చేయగలం, ఎందుకంటే బిజినెస్ అదంతా ఇది కదా, మనకు అర్థం కాదు అనే ఆలోచనలు ఉంటారు కదా సార్. ఆ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు అన్నది మాట వాస్తవమే. క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి ఏ డిగ్రీ చదివి చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడు మనం అనుకుంటుంటాము ఎవరికైనా 90 marks స్టేట్ ర్యాంక్ వచ్చేస్తే టాపరు, క్లవరు, ర్యాంకర్ అంటుంటాం. వాళ్ళు టాపర్స్, ర్యాంకర్స్, క్లవర్స్ కాదు. మెమొరీ బాయ్స్, మెమొరీ గర్ల్స్. చదువుకునే గుర్తుండటం వల్ల ఎగ్జామ్స్ రాశారు, దానిలో మార్క్స్ వచ్చినాయి అంతే. ఇంటెలెక్చువల్ వేరు, క్లవరు, టాపర్ వేరు. మాస్టర్ గారు ఒక ఎగ్జామ్ చెప్తే ఇంకో 2 exams మోరు చెప్తే అప్పుడు ఇంటెలిజెంట్, క్లవరు అనాలి. ఇక్కడ మనం తెలియకేనంటే తప్పుడు పదాలు వాడుతున్నాం. ఆ టాపర్ రా, స్టేట్ రా, టాపర్ అని. ఎందుకు టాపరు? దేంట్లో టాపరు? చదువులో టాపర్. చదువు ఎట్లా వచ్చిందంటే చదువుకుని గుర్తుండటం వచ్చినాయి. దాన్ని మెమరీ అనాలి కదా. క్లవరు, ఇంటెలిజెంట్ ఎట్లా అంటాం మనం? ఇప్పుడు మనం 4 2s 8 అన్నాము, 2 4s కూడా 8 అనొచ్చు సరే అనాలి స్టూడెంట్. అప్పుడు క్లవర్ బాయ్, అప్పుడు ఇంటెలిజెంట్. సార్ చెప్పింది బుక్లో ఉంది చదివి రాసింది మెమరీ. మరి మీరు అనొచ్చు నన్ను మాట, అసలు మరి కొంతమంది ఫెయిల్ అవుతున్నారు కదా వాళ్ళతో పోల్చుకుని వీళ్ళు గొప్ప అంటే గొప్ప తక్కువ ఎక్కువ కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. అక్కడ మెమరీ బాయ్, ఇక్కడ మెమరీ లేదు. సబ్జెక్టు చదవలేక లేకపోతే మార్క్స్ రాలేదు, ఫెయిల్ అయిందంటే మెమరీ లేదు అంతే. అయితే మనం ఈ బిజినెస్ మేమెంట్ కానీ ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసులో కూర్చోపెట్టకుండా ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా చెప్పినట్లయితే చాలా టాపర్స్ చేయొచ్చు. దాన్ని మనం ప్రాక్టికల్ ఎక్స్పోజరు లేకపోతే గ్లోబల్ ఎక్స్పోజరు అని అనొచ్చు మనం. అవును సార్, రీసెంట్గా నేను ఇది కూడా విన్నాను. ఎందుకంటే రీసెంట్ కొంతమందిని మీరు ఏం చేశారంటే బీబీఏ చేశాను అన్నారు, మరి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళారంటే అవసరం లేదు, జస్ట్ వెళ్ళి ప్రాక్టికల్కి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది అని అంటున్నారు.
అది ఎలా సార్ అది 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 వేరు ఇది వేరు డిఫరెంట్ ఉంటుందా? అయితే డిఫరెంట్ లేదు, ఒకటే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్. ఇయర్ 2 semesters ఉంటుంది. 3 to 6 semesters. ఇప్పుడు బీబీఏలో సబ్జెక్ట్స్ ఏముంటాయి? హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ ఏముంటాయి చెప్పండి? హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంటు, ఇవి ఉంటాయి కదా. సబ్జెక్ట్స్ ఏమో డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్, ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్స్. అయితే ఆ సబ్జెక్ట్లో చెప్తేనేమో బీబీఏ డిగ్రీ అంటాం. ఈ సబ్జెక్టులే కాకుండా ఇండస్ట్రీ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్స్ కళ్ళతో చూపించు అనుకోండి, ఒక్కో డిపార్ట్మెంట్ ఎలా నడుస్తుంది, దాని హైరార్కీ ఏంటి, దాని శాలరీస్ ఏంటి, దాని వర్క్ ఏంటి, నేచర్ వర్క్ ఏంటి అని పర్టికులర్గా మనం కళ్ళతో చూపిస్తే అక్కడ పరిశ్రమ తీసుకెళ్ళి వావ్ ఇదా ఇండస్ట్రీ, ఇలాంటి జాబ్ చేయాలా, ఇలాంటి వర్క్ ఉంటుందా, ఇలాంటి శాలరీ ఉంటుందా, ఇలాంటి హెడ్స్ ఉంటారా అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందిగా. అది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటారు దాన్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటారు. అలా చదివిస్తే ఇంకా ఎవరు ముద్దోడు ఉండడు. నా చదువు అంటే ఇష్టం లేదు అన్నవాడు. చదువు అంటే ఎప్పుడు ఇష్టం లేదు అంటున్నారంటే కూర్చోబెట్టి బయట చెప్తున్నారు కాబట్టి ఇష్టం అట్లా. తిప్పి చదువు చెప్తా ఉంటే ఎందుకు ఇష్టం ఉంటుంది ఎవరికైనా? అలాంటి మనం ఒకటి చెప్పుకోవాలండి శివ గారు. మనం ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి ఉందా? నేతి బీరకాయలో నెయ్యి అట్టలేదు. ఈ బీబీ అంటే ఫుల్ ఫామ్ ఏంది? బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే అక్కడ బిజినెసే లేదు. బిజినెస్ క్లాసులో కూర్చోబెట్టి బిజినెస్ లెసన్ చెప్తే బిజినెస్ చేయగలుగుతాడా? బిజినెస్ మ్యాన్ అవుతాడా? అందువలన బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, ఒక పరిశ్రమకు ఒక ఎండీ అవ్వాలన్నా, ఒక సిఇఓ అవ్వాలన్నా కూడా పరిశ్రమల ఎక్స్పోజర్ ఉండాలి. ఇట్ మీన్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటాం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ని మీరు అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ ఎక్స్పోజర్ మొత్తం అదంతా చూపించి అంతా స్టడీ చేపిస్తారు. అదే కదా మన ఇన్స్టిట్యూట్ స్పెషల్. ఎవ్రీ సెమిస్టర్కి కారు ఎలా తయారవుతుంది, బైక్ ఎలా తయారవుతుంది, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పరిశ్రమ ఉంటాడు మనోడు. ఓకే. అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ చూస్తాడు అక్కడ. ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా, షిప్పుల దగ్గర తీసుకెళ్తాం మనం, కార్గోల దగ్గర తీసుకెళ్తాం, ఫ్లైట్ల దగ్గర తీసుకెళ్తాం. కార్గో ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి వెళ్తుంది, షిప్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది. అప్పటి కదా మనవాడికి ఎస్ బిజినెస్ అంటే ఇలా చేయొచ్చు. ఇంక చదివేది ఏంది, ఇంకా చదువు అవసరం ఏముంది? ఇంకా అక్కడ కళ్ళతో చూస్తే చదివితే చాలు, ఎగ్జామ్ రాసేస్తే బ్రహ్మాండ మార్క్స్ వస్తాయి, బ్రహ్మాండ బిజినెస్ మ్యాన్ అవుతాడు. డిఫరెన్స్ ఉంటుంది. మనం చెప్పితే అర్థం చేసుకునేది వేరు, వెళ్ళి ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి చూపించి ఇలా చేసేది వేరు కదా. అవును. మనం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఇక్కడ. మనం ఏం చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కారు డ్రైవింగ్ సబ్జెక్ట్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మంచి మాస్టర్ గోల్డ్ మెడలిస్ట్, ఎవరు ప్రొఫెసర్, ఆయన ఏం చెప్తున్నారంటే కారు డ్రైవింగ్ ఎలా చేయాలో 5 chapters ఉన్నాయి సబ్జెక్ట్లో. రివర్స్ ఎలా తీసుకోవాలా, లెఫ్ట్ రైట్ ఎలా తీసుకోవాలి, స్పీడ్ ఎలా తీసుకోవాలా, ట్రాఫిక్ ఎలా తోవాలని మొత్తం చెప్పారు. నోట్స్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్స్ పెట్టారు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే సూపర్గా మా యూనివర్సిటీ ఎగ్జామ్స్ టాపర్ వచ్చాడు. ఇక మనోని తీసుకెళ్ళి స్టేట్ టాపర్ వచ్చాడు కనేసి మంచి కారు ఇద్దాం, 1 కోటి రూపాయల కారు. డ్రైవ్ చేయగలుగుతాడా? ఎందుకు చేయలేడు? చదివింది థియరీ కాదు, థియరీ చదివాడు కార్ డ్రైవింగ్, ర్యాంక్ వచ్చింది, అయినా తోలేడు. కానీ 21 days డైరెక్ట్గా కార్లో కూర్చోపెట్టి గ్రౌండ్లో డైలీ 2 hours లెక్క నేర్పిస్తే 1 month కార్ డ్రైవింగ్ రాదు. దానికి మళ్ళీ ర్యాంక్ కావాలన్నా, ఎగ్జామ్స్ రాయాలన్నా, అదే మన ప్రాక్టికల్. ప్రతి స్టూడెంట్కి అలాంటి ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఇప్పిస్తే బ్రహ్మాండంగా ఏ డిగ్రీ చదివినా కూడా మన దగ్గర ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మెయిన్ ఇస్తున్నాం. అందువల్ల నాకు చదువు అంటే ఇష్టం లేదు, నాకు జాబ్ రాదు, ఈ కంపెనీలో జాబ్ తీసేస్తే నేను బ్రతకలేనేమో, ఈ భయాలు ఉండవు. ఎప్పుడు ఈ భయాలు పోతాయి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. మనం ఏం చేస్తామంటే శివ గారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్లో ఇండస్ట్రీస్ ఎలా అంటే కోయంబత్తూర్ ఉంది తమిళనాడులో, అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. గుజరాత్ సూరత్ ఉంది, అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. మహారాష్ట్ర పూణే నాగపూర్ ఉంది, అక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. గుర్గావ్ ఢిల్లీ దగ్గర. ఫార్మాస్యూటికల్స్ ఉంది, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. అలాగనే మనకు వైజాగ్, అలాగనే ఇక్కడ హైదరాబాద్, ఏది ఫార్మా హబ్స్కి. ఎక్కడెక్కడ టెక్స్టైల్స్, ఎక్కడెక్కడ ఆటోమొబైల్స్, ఫార్మా ఎక్కడెక్కడ, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అలాగా కంట్రీ మొత్తం మీద ఇండస్ట్రీస్ ఐడియా వస్తుందిగా, ఏ కంపెనీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయని తెలుస్తుందిగా. ఇంకా బిజినెస్ పెట్టగలుగుతాడు. బిజినెస్ పెట్టుకోవడానికి డేర్ లేకపోయినా కూడా ఒక మంచి కంపెనీకి ఒక ఎండీ అవుతాడు, ఒక కంపెనీ CEO అవుతాడు, ఒక కంపెనీ HR మేనేజర్ అవుతాడు, ఒక లీడర్ అవుతాడు. అప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది. అలాంటి నాలెడ్జ్ మనం అందిస్తా ఉన్నాం. అదే ఇక్కడ ఓన్లీ చదువు చెప్పడమే కాకుండా ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నారు మీరు. ఎక్స్పోజర్ మైండ్ని చదువుతో పాటు ఇలా జరుగుతుంది అనే
ఆ క్లారిటీ ఉంటే రైట్ యాక్చువల్లీ. ఎస్. ఈడిపి అంటే ఏంటి సార్? ఈడిపి అంటే ఈ అంటే ఆంట్రప్రినర్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఆంట్రప్రినర్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. అంటే 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిని ఆంట్రప్రినర్ అంటారు. జాబ్ చేసే వ్యక్తి కాకుండా జాబ్ ఇచ్చే వ్యక్తిగా తయారు చేస్తున్నాం. ఓకే, బెనిఫిట్స్ ఏంటి సార్? బెనిఫిట్ అంటే ఆంట్రప్రినర్ కోట్లు సంపాదిస్తాడు కదా, బిజినెస్ పెడతాడు కదా, 100 మందికి జాబ్ ఇస్తాడు కదా, ఉపాధి కల్పిస్తాడు కదా, అదే కదా బెనిఫిట్. సొసైటీలో వాల్యూ కదా. జాబ్ ఇచ్చే వ్యక్తికి వాల్యూ ఉంటుందా, చేసే వ్యక్తికి వాల్యూ ఉంటుందా? ఆబ్వియస్లీ ఇచ్చే వ్యక్తికి వాల్యూ ఉంటుంది కదా, 100 మందికి జీవనోపాధి కల్పిస్తుంది కదా. అలాగా దానిపైనే మనం శివ గారు 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసాం. జాబ్ చేసే వ్యక్తిగా అవకు, జాబ్ ఇచ్చే వ్యక్తికి ఎదుగు అని. 2013 సెప్టెంబర్ 17 కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజీలో 2222 స్టూడెంట్స్కి 2220 స్టూడెంట్స్కి మార్నింగ్ 9 నుంచి 5 వరకు నువ్వు జాబ్ చేయొద్దు, జాబ్ ఇచ్చుకో ఎదుగు, అలాంటి కాన్సెప్ట్గా ఎదుగురా, అలాంటి స్టేట్ గవర్నమెంట్స్ అనేక స్కీమ్స్ ఉన్నాయి, అది ఉపయోగించుకో. దానిపైన సబ్జెక్టు ద లార్జెస్ట్ బిజినెస్ లెసన్. టాపిక్ వై ఆర్ యూ థింకింగ్ ఎన్ ఎంప్లాయీ, వై యూ డోంట్ థింక్ ఎంప్లాయర్. నువ్వు జాబ్ చేసే వ్యక్తి కాకుండా జాబ్ ఇచ్చే వ్యక్తికి ఎదుగు. దానిపైన వరల్డ్ రికార్డ్ వచ్చింది. మళ్ళీ ఒక 50 స్టూడెంట్స్ని పెంచి పంజాబ్ వ్యక్తి నా రికార్డ్ బ్రేక్ చేశాడు. ఒక 50 మంది పెంచాడు అంతే, 2272 చేశాడు. ఇక మళ్ళీ ఎవరు చేయకూడదు ఈ రికార్డ్ అని 5000 మంది స్టూడెంట్స్కి అడ్వాన్స్ 5000 ఒకే రోజు 5000 మంది స్టూడెంట్స్కి కరీంనగరే రెండో రికార్డు కూడా, రెండో గిన్నిస్ వరల్డ్ రికార్డు. ట్రినిటీ కాలేజ్ సారీ, ఓకే, 5 ఎకరాస్లో బ్రహ్మాండంగా 5000 స్టూడెంట్స్కి జాబు చేసే వ్యక్తి కాదు, ఇచ్చే వ్యక్తికి ఎదుగు అనే కాన్సెప్ట్ ఇవాళ మన రికార్డు ఎవరు బ్రేక్ చేయాల. ఈ రికార్డ్ మన పేరు మీద ఉంది. అలాగనే 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ దీనిపైనే. అలాగా ఈడిప్ మీద ఈ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రాము నరేంద్ర మోడీ గారి కాన్సెప్ట్, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా అని. ఇప్పుడు ఏపీ మన చీఫ్ మినిస్టర్ కూడా, అంతకుముందు నేను ఇంటింటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేయించాను, ఇప్పుడు ఇంటింటికి ఒక ఆంధ్రప్రదేశ్ తయారు చేపిస్తానని ఇప్పుడు ఆయన స్లోగన్. అదే మన 15 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే కాన్సెప్ట్ పెట్టారో ఆ కాన్సెప్ట్ మన ఇన్స్టిట్యూట్లో స్వతహాగా పెట్టాం, దానిపైన రికార్డు చేసాం. సూపర్ సూపర్ సూపర్. అది వాళ్ళ మ్యాచింగ్ అయింది. ఓహో, అలాంటి మైండ్ సెట్ వెళ్తుంది. ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ చేసిన ఆలోచనలో ఒక ఇన్స్టిట్యూట్ జరుగుతుంటే ఇంకా గ్రేట్ కాదు. ముందే ఆలోచించేది కూడా, ముందే ఆలోచించి 15 సంవత్సరాల క్రితం ఆలోచించి 15 ఇయర్స్ నుంచి పెట్టాం ఈ ప్రోగ్రామ్ని, ఈడిపి ప్రోగ్రామ్ని. అవును. అదే సార్, ఇప్పుడు ఈ బీబీఏ చేసేవాళ్ళు, ఇది చేసిన వాళ్ళు, ఈ స్టడీస్లో ఈ కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించేది, అరే జాబ్లు వస్తాయా, మంచి ప్యాకేజ్ వస్తుందా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు సహజం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది బీటెక్లు చేసేసి అవి చేసి ఖాళీగా ఉంటున్నారు కాబట్టి, వీళ్ళు ఇలా చేసే వాళ్ళకి ఇలా మీరే జాబ్స్ కలిగించి మంచి ప్యాకేజెస్తో ఇప్పిస్తున్నారని నిజం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు థియరీగా చెప్పే కాలేజీలే ప్లేస్మెంట్ ఇప్పిస్తారని చెప్తున్నాయి. థియరీతో పాటు మనం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తున్నప్పుడు ఇంకా జాబ్ ఎందుకు రాదు? అందువల్ల మనం డే 1 రోజు ఏం చేస్తున్నాం అంటే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఒక అగ్రిమెంట్ వేస్తున్నాం, జాబ్ గ్యారంటీ అని. 3 ఇయర్స్ కాలేజీకి వస్తే చాలు, మనం ఇచ్చే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, సెమినార్స్, వర్క్షాప్స్, కేస్ స్టడీస్, ఇలాంటివన్నీ గెస్ట్ ఫ్యాకల్టీని ఉపయోగించుకోగలిగితే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజీ మంచి కంపెనీలో వస్తుంది. అలాగే మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మంచిగా మీ కాలేజ్ నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యి మంచిగా సెటిల్ అయ్యి మంచిగా చెప్తున్నారు, మీకు ఫోన్స్ చేసి మంచి మాట్లాడతారని విన్నాను సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన దగ్గర స్టూడెంట్స్ 25 కంట్రీస్ వెళ్ళే ఎస్టాబ్లిష్, దగ్గర 5000 మంది స్టూడెంట్స్ మంచి పొజిషన్ ఉన్నారు. టచ్లో ఉన్న స్టూడెంట్స్ నేను చెప్తుంది, అన్ని యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇలాగా దగ్గర 25 కంట్రీస్లో. ఇవాళ మనం ఇండియాలో ఎక్కడ పోయినా ప్రతి స్టేట్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. ఎన్నో సెక్టర్స్లో నేను చెప్పిన ఆటోమొబైల్స్లో కానీ, టెక్స్టైల్స్లో కానీ, ఫార్మాలో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, బెవరేజ్ కానీ, మల్టీనేషనల్ కంపెనీ కానీ, టూరిజం కానీ, ఎయిర్లైన్స్ కానీ, హాస్పిటల్ సెక్టర్ కానీ, ఎన్నో రంగాల్లో మన స్టూడెంట్స్ ఇవాళ వెళ్ళి సెటిల్ అయ్యారు. మన యూనివర్సిటీ పెట్టి 30 years అవుతుంది. అందుకే సార్ మంచి మీ కాలేజ్కి నారాయణ డిగ్రీ కాలేజెస్ అంటే ఒక మంచి నేము, అండ్ ఇంత నాకే వినిపించేలా ఇలా వచ్చిందంటే గ్రేట్ అండ్ సూపర్. అండ్ సార్, నేను ఇంకొక పాయింట్ విన్నాను, ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఫ్రాంచైజ్ పెట్టుకుంటే వితౌట్ సెక్యూరిటీ, షూరిటీ లేకుండా ఈ లోన్స్, అది ఏంటి సార్? అది నాకు అర్థం. ఇప్పుడు కొంతమందికి సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే ఇంతకుముందు రోజుల్లాగా చాలా కష్టం. ఇప్పుడు ఫ్రాంచైజ్ బిజినెస్కి వెళ్ళొచ్చు మనం.
ఇప్పుడు ఎనీ సెక్టర్లో ఆటోమొబైల్ సెక్టర్ ఇప్పుడు అన్ని ఉండే కానీ రకరకాల కార్లలో బైక్లు పెడుతున్నారు కదా, అవన్నీ ఫ్రాంచైజీలే కదా. ఇప్పుడు మనం షోరూమ్కి వద్దాము, మన జూడియో కానివ్వండి, రామరాజు కాటన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి ఫుడ్కి వద్దాం, కేఎఫ్సీ కానీ మెక్డొనాల్డ్స్ ఇవన్నీ ఫ్రాంచైజీలే. అలాగా తీసుకున్నా కూడా టాప్లోకి వెళ్ళొచ్చు, ఓన్ బ్రాండ్గా క్రియేట్ చేయని అవసరం లేదు. ఓన్ బ్రాండ్ చేస్తే ఈ రోజులో ఎవరు కాదు. అందువలన ఈ రోజు ఏంటి వరల్డ్ మొత్తం ట్రెండ్ ఏంటి, ఫ్రాంచైజీ తీసుకున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అపోలో ఉంది ఫార్మసీ, ఓహో ఇది స్టాండర్డ్ మెడికల్ షాపు, ఇది ఉంది స్టాండర్డ్, మొత్తం ఫ్రాంచైజీ కదా. వస్తువు వరల్డ్ ఎక్కడ పోయినా కూడా సేమ్ థింగేగా. అందువల్ల ఇవాళ హ్యాపీగా ఒక 4 స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్కరు 25 lakhs తీసుకుంటే 1 crore పెట్టుకుంటే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు, మస్తుగా బిజినెస్ మ్యాన్ కావచ్చు. ఇవాళ ఎంప్లాయీగా 10 to 15 hours కష్టపడడానికి ఇష్టపడుతున్నారు, కానీ సొంతంగా పెట్టుకొని 10 to 15 hours భయపడుతున్నారు. బిజినెస్ అంటే ఎందుకు భయం? నాలెడ్జ్ లేదు, ఆ రోజులు నాలెడ్జ్ లేదు, కానీ నాలెడ్జ్ లేని వాళ్ళకి భయం. బిజినెస్ నడుచుది లేదని, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం కదా మన దగ్గర, మన ఇన్స్టిట్యూట్లో. డబ్బు లేదని ఒక భయం కూడా ఉంది సార్. డబ్బు మన గవర్నమెంట్ ఇస్తుంది కదా, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళ శివ గారు. చాలా మంది తెలియని విశేషం ఏంటంటే, బీసీ వాళ్ళు 1 crore తీసుకుంటే 20 lakhs కట్టనవసరం, 20% సబ్సిడీ ఇస్తారు. లేడీస్కి అయితే ఇంకో 5% ఎక్స్ట్రా, 25% అమ్మాయిలు బీసీలు పెట్టుకుంటే. అలాగనే ఎస్సీ వాళ్ళు మేలు పెట్టుకుంటే 35% సబ్సిడీ, అంటే 1 crore తీసుకుంటే 35 lakhs కట్టనవసరం, సబ్సిడీ అంటే కట్టనవసరం లేదు. అదే అమ్మాయిలు తీసుకుంటే అమ్మాయిల తరపున 40%, ఇంకో 5% ఎక్స్ట్రా. ఎస్టీ వాళ్ళు తీసుకుంటే 40% అబ్బాయిలు, అంటే 40 lakhs కట్టనవసరంలా, ఇంకో 5% అమ్మాయిలు, 45 lakhs సబ్సిడీ, చారాన వడ్డీ. ఇంకా నాలెడ్జ్ మన లాంటి యూనివర్సిటీలు చేరి నాలెడ్జ్ సంపాదించుకుంటే ఇంకా మరి ఓసీ గురించి అనొచ్చు. ఓసీ వాళ్ళకు కూడా ఉంది, ప్రతి కేటగిరీ, ప్రతి రిజర్వేషన్ కేటగిరీకి బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఊరికి చదువు చెప్పాలా, థియరీ చెప్పాలా, ఊరికి ప్లేస్మెంట్ ఇప్పించాలా, ఇంకా వాడు ఎప్పుడు బతికినంతకాలం జాబ్ 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 చేయాలా. అంతే. ఒక ఆంట్రప్రినర్గా నేను 10 మందికి, నేను సైతం 10 మందికి నేను జాబ్ ఇవ్వగలుగుతాను అనే కాన్సెప్ట్ కలిగించాలంటే ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి, ఇవన్నీ స్కీమ్స్ తెలియజేయాలి. అంతేకాక మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ని 3 years తిప్పుతాం. అందువల్ల మన వాటికి ముందుగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డేరింగ్ డేషింగ్ పెరుగుతుంది, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అనే ధైర్యం పెరుగుతుంది. అంటే మీ కాలేజ్లో బీబీఏ కానీ ఈడీపీ కానీ చేస్తే అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగి మంచి పొజిషన్లో ఉంటాం. సూపర్ సూపర్. బీసీఏ చేయాలంటే మనం ఏమేమి సబ్జెక్ట్ ఇంటర్లో మనం ఏం చేయాలి సార్? బీసీఏ చదవాలన్నా కూడా ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ ఎలిజిబుల్, ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ చదువుకోవచ్చు. ఓకే. బీసీ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే. జనరల్గా అప్లికేషన్ అంటే ఏమనుకుంటాము, ఒక అప్లికేషన్ జాబ్ పెట్టుకోవాలని అంటే కదా. అప్లికేషన్ అంటే ఆ మీనింగ్ కాదు, కంప్యూటర్ని ఎక్కడ అప్లై చేస్తున్నారు అని చెప్పడం. అయితే దాన్ని కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద కంప్యూటర్ ల్యాబ్ కూర్చోబెట్టి కంప్యూటర్ ల్యాబ్లో ప్రాక్టీస్ చేపిస్తారు. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ వస్తుంది, వాడు బయట ఏం చేస్తారు, అసలు కంప్యూటర్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు అది చూపించట్లే మనం. కంప్యూటర్ అప్లికేషన్ చెప్తుంది అక్కడ మీనింగ్లో, ఆ డిగ్రీలోనే పేరు ఉంది కంప్యూటర్ అప్లికేషన్ అని. అది 3 years కోర్సు, ఇయర్ 2 semesters, 3 to 6 semesters. ఆ బీఎస్ని కూడా ఇవాళ మనం ఛాలెంజ్గా తీసుకున్నాం. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి ఏఐ నేర్పించడం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే మెషిన్ లెర్నింగో లేకపోతే ఏదో పైథానో, ఒరాకిలో, జావా అది కాదు. వాటిని బయటికి తీసుకెళ్ళి ఒక కంపెనీ తీసుకెళ్ళి ఆ కంప్యూటర్ అప్లికేషన్ ఎలా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కారు తీసుకుందాం, కారు ఇండస్ట్రీకి వెళ్తాం, కారు టైర్ ఉందా, కారు ఆ టైర్ తయారు చేయాలంటే, షేప్ చేయాలంటే దాన్ని ఏమంటాం, మౌల్డ్ అంటాం. ఆ మౌల్డ్ షేప్ రావాలి, దేని మీద డిజైన్ చేయాలి, కంప్యూటర్ మీదే, కంప్యూటర్ అప్లై చేయాలి. ఎనీ ఆటోమొబైల్స్ ప్రతి ఒక్కటి సిస్టమ్ ఆటోమేటిక్. టెక్స్టైల్స్ తీసుకుందాము, మీరు డిజైన్ షర్ట్ వేసారు చూడండి, ఆ డిజైన్ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ ఎలా చేయాలంటే ముందు కంప్యూటర్ డిజైన్ చేయాలి ముందు. ఫార్మా తీసుకుందాము, ఒక మెడిసిన్ తయారు చేయాలంటే 6 months to 1 year 2 years ఎక్స్పైర్ డేట్ చేయాలంటే కంప్యూటర్ మీద ఐడెంటిఫై చేయాలి అది. అలా ఫుడ్ ప్రాసెసింగ్, మరి బెవరేజ్ ఒక డ్రింక్ తయారు చేస్తారు, ఎనీ కైండ్ ఆఫ్ డ్రింక్, దాని ఎక్స్పైర్ డేట్లు ఏంటి, దాని మిక్సింగ్లు ఏంటి, ఏ పర్సెంట్లో కలిసిందని చెప్పాలంటే ఇదే. అలాగా మనం ఏదైనా తీసుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఓకే, ఎన్ని కాస్మెటిక్స్ తీసుకోండి, సోపు, ఒక సోప్ బాక్స్, దాన్ని మౌల్డ్ చేయాలి, షేప్ కావాలి, కంప్యూటర్ అప్లికేషన్ మీదే. లెదర్ షూ వేసుకున్నారు మీరు, ఆ షూ మౌల్డ్ షేప్ ఏంటి, అలాగా అదంతా మరి కంప్యూటర్. అంటే కంప్యూటర్ లేకుండా ఏ కంపెనీ నడవట్లేదు. కంప్యూటర్ అప్లికేషన్ పరిశ్రమగా తీసుకెళ్ళి, ఇదిగో నీ చూడు ఇదంతా డైరెక్ట్గా చూస్తా అంటే అప్పుడు ఛాలెంజ్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓహో నేను లేకపోతే ఏ కంపెనీ నడవదు,
ఈ కంప్యూటర్ అప్లికేషన్ ఇంత ఇంపార్టెంట్ ఉందా అని అప్పుడు క్లాస్కి వచ్చేసి థియరీ అయితే నేర్చుకొని ప్రాక్టికల్ ఉంది కాబట్టి అప్పుడు టాప్ ప్యాకేజ్ 5 lakhs 10 lakhs 1 CR ప్యాకేజ్ డిమాండ్ చేయగలుగుతాడు, కాన్ఫిడెన్స్గా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాడు. అలాంటి బీసీ మనం అందిస్తున్నాం. ఓకే, ఈ బీసీఏతో పాటు మళ్ళీ ఇందులో కూడా ఈడిపి మళ్ళీ మీరు చేస్తారు. ఎస్, ఈడిపిఐ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ వచ్చిన ఏదైనా కంపెనీ పెట్టుకోవచ్చు కదా బీసీ చదివినాడు. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం, అంటే నేను ఈ డిగ్రీ చదివితేనే ఇలాంటి జాబ్ చేయాలని రోజులు పోయినాయి. ఏ డిగ్రీ చేసినా కూడా కామన్ నాలెడ్జ్ కామన్ ఉండంటే జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఉన్నట్లయితే బ్రహ్మాండ స్థాయికి వెళ్ళచ్చు. అందువలన ఈ బీసీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నాం. జనరల్ ప్రోగ్రామ్ కదా ఏడిపి. ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తీసుకుందాం, ఇవాళ స్టార్ట్అప్ కంపెనీ దగ్గర వాళ్ళు మొత్తం వెళ్ళగలిగారు. చిన్నగా వాళ్ళ వైఫ్ మెల్లో చైన్ ఆ రోజులో ఇప్పుడు 30-40 years బ్యాక్ అది పెట్టేసి ఈ రోజు చిన్న 2 కంప్యూటర్లు కొనుక్కొని ఇవాళ ప్రపంచంలో లక్షల కంప్యూటర్లు పెట్టి లక్షల మంది జాబ్స్ ఇస్తాను. అలాగా ఎవరికైనా నాకు డబ్బు లేదు కదా నేను ఎలాగ స్టార్ట్ చేస్తే అంతకుముందు రోజుల్లో మనీ ఉన్న వాళ్ళే ఏదైనా చేయగలుగుతారేమన్న రోజులు. ఇవాళ మనీ లేని వాళ్ళు కూడా నాలెడ్జ్ చాలు. మనీ ఉన్న అవసరం లేదు, నాలెడ్జ్ డబ్బు వచ్చేస్తుంది. ఓకే, అలా చేసుకోవడానికి వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ పిలిచేలు ఇస్తూ ఉన్నారు. అంటే బిజినెస్ చేసుకోవడానికి డేరుగా లేరు కానీ డేర్ చేసి నేను నాకు కావాలంటే బ్రహ్మానికి ఇస్తూ ఉన్నారు, సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు, స్కీమ్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటండి? అలాంటి ఇన్స్టిట్యూట్ ఉంది, అలాంటి గవర్నమెంట్ ఉంది, అలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, హ్యాపీగా పోవచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు బీకామ్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా ఇంటర్లోని ఏం అవసరం లేదు, ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఎస్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ మూడవది. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బీకాము అంటే ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ అంటే ఏంటి? కామర్స్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్. కానీ ఇవాళ వాళ్ళు మొత్తం బీకామ్ చదివినోడికి పెద్దగా లైఫ్ లేదు అనే నానుడి పెట్టేశారు. అది అబద్ధం. ఎందుకంటే జనరల్ డిగ్రీగా చదివితే బీకామ్ సర్టిఫికేట్ తీసుకొని దాంట్లో సబ్జెక్ట్స్ ఏమిటంటే శివ గారు, ఎంఏ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎంఏ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని, సిఏ అని ఒక సబ్జెక్ట్ ఉంది, కాస్ట్ అకౌంటింగ్ అని. ఇలాగా ఎఫ్ఏ ఫైనాన్స్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ, ఆడిటింగ్, ఈ సబ్జెక్ట్స్లో బీకామ్ చదివిన వాళ్ళకి మార్క్స్ ఎట్లా వస్తాయి సార్? 100 గంటలు వస్తాయి. బిజినెస్ స్టాటిక్స్లో అలాంటి సబ్జెక్టులో ఫుల్ మార్క్స్ వస్తున్నాయి, ర్యాంక్స్ వస్తున్నాయి, యూనివర్సిటీ ర్యాంక్స్ వస్తున్నాయి, గోల్డ్ మెడల్ వస్తున్నారు. బయటికి పోతే ఎక్కువ ప్యాకేజ్ లేదు. ఎందుకంటే థియరీ చదివింది. బీకామ్ కంప్యూటర్స్ని కూడా మనం ఏం చేస్తున్నాము, 3 years ఇది కూడా ఇంటర్ తర్వాత, ఇయర్ 2 semesters, 3 2 6 semesters. దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ సెమిస్టర్కి ఒక సెక్టర్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి, ఫైనాన్స్ అకౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఫైనాన్స్ మేనేజర్ ఎలా అవుతున్నాడు, వాళ్ళ ప్యాకేజ్ ఎలా వస్తుంది, ఫైనాన్స్ లేకుండా కంపెనీ నడుచుద్దా? అంటే మనిషి గుండెగా లేకుండా హార్ట్ లేకుండా నడుచుద్దా? మనిషికి హార్ట్ ఎలాంటి ఇంపార్టెంటో ఒక కంపెనీకి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఆ ఫైనాన్స్ ప్రతి ఇండస్ట్రీలో అవసరమే. ఒక టెక్స్టైల్ తీసుకున్నా, ఒక ఫార్మా తీసుకున్నా, ఒక ఫుడ్ ప్రాసెసింగ్, ఒక బ్యావరేజీ, ఒక ఎఫ్ఎంసీజీ, ఒక లెదర్, ఒక మల్టీనేషనల్ కంపెనీస్, ఒక టూరిజం, ఒక ఎయిర్లైన్స్, ఎక్కడ తీసుకున్నా కూడా ఫైనాన్స్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ తీసుకెళ్ళి చెప్పాలి బీకామ్ స్టూడెంట్కి. అప్పుడు బీకామ్ చదివితే ఇంత టాప్లోకి వెళ్ళొచ్చా, ఇన్ని ల్యాక్స్ ప్యాకేజ్ ఉందా అనేది అప్పుడు డేర్ వస్తుంది, అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పుడు డిమాండ్ చేయగలుగుతాడు. క్లాసులకు వచ్చి పడితే ఏదో చిన్న కంపెనీలో క్యాషియర్ పోస్టు, అకౌంటెంట్ పోస్ట్ ఉంటే ఒక 25,000-30,000 శాలరీ అయిపోయి ఎట్లా బతుకుతాడు? డిగ్రీ ఏమో సూపరు, కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేదు. అందువల్ల నేను చదివిన బీకామ్ కాదు, నేను ఇంకా బీటెక్ వెళ్తా, బీబీ వెళ్తున్న పోటీ పల్లెలే, మనోడు అడ్జస్ట్ అయిపోతున్నాడు. అంటే ఏ డిగ్రీలో కాదు ఉంది, డిగ్రీ అందించే కాలేజీ, డిగ్రీ అందించే నాలెడ్జ్లో ఉంది. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చదవచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఎక్కడ ఏదంటే ప్రపంచం చేయించవచ్చు. బేసిక్గా అదే వీటి మీద లైక్ బీకామ్ చేస్తే ఇది వస్తుంది, బీసీఏ చేస్తే ఇది వస్తుంది, ఈడిపి లైక్ ఇవన్నీ చేస్తుంటే ఈ నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వక ప్రతి ఒక్కరు నేను బీటెక్ వెళ్ళిపోతా, బీటెక్ చేసేస్తా, ఇది చేస్తానని చెప్పి స్టూడెంట్స్ అలా వెళ్ళిపోతున్నారు. బేసిక్ ఈ నాలెడ్జ్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. అందువలన అది ఎప్పుడు పురాతన నుంచి మన పుట్టక ముందు నుంచి ఇంకా ఎంపీసీ, బీటెక్, బైపీసీ, ఇంకా మెడిసిన్ అనేది పెట్టేసి ఇంకా మిగతా డిగ్రీలకి చదువులకి విలువ లేదేమనేసి పబ్లిక్ అక్కడ చేసి పడిస్తున్నారు. చెప్పేవాళ్ళకి అలా చేసేస్తారు ఆ రెండే అనేసి. ఇవాళ ట్రెండ్ మారిందిగా. 1991 లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది కదా, ఎన్నో ఆర్థిక సంస్థలు జరిగినాయి కదా. ఇప్పుడు అప్పట్లో ఇవన్నీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ ఎక్కడ ఉంది అసలు? అప్పుడు ఏదైనా జాబ్ వస్తే మీనింగ్ ఏంటంటే నాకు జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ లెక్క. ఆ రోజుల్లో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబే, కానీ వాళ్ళ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కాదు. గవర్నమెంట్లో లేనంత శాలరీ ప్యాకేజ్ ప్రైవేట్లో ఉంది. దమ్ము ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, కానీ
టాప్ లెవెల్కి వెళ్ళొచ్చు. అలాంటి ఇన్స్టిట్యూట్లో అలాంటి కోచింగ్ అలాంటి నాలెడ్జ్ చదువుకుంటే సూపర్గా వెళ్ళొచ్చు. చాలా మారింది ఇవాళ. ఇంజనీరింగ్ కన్నా ఇంకో దానికన్నా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కామర్స్ ప్రోగ్రామ్స్ చాలా టాప్లోకి వచ్చినాయి. ప్రపంచం అంతా వరల్డ్ మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా ఎనీ కంట్రీ పోయి ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఏ డిగ్రీ చదవచ్చు, బట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అది ఉంటే ఎనీ డిగ్రీ పనికొచ్చే డిగ్రీ, పనికిరాని డిగ్రీ అంటే ఏం తెలియదు. అలాగే చదవాలి. ఓకే. అంటే సార్ మన డాక్టర్ నారాయణ కాలేజ్లో BBA, BCA, బీకామ్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ ప్లస్ ఈడిపి అనేది మనకి అడిషనల్గా అందించే కోర్సు. సేమ్ వీళ్ళతో ఏ గ్రూప్తోనే పాటైనా ఏ డిగ్రీ చేసినా కూడా ఈడిపి అనేది కామన్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు